సో ఇంకా వెళ్ళిపోతున్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇగో మొత్తం క్యాష్ 5 lakhs, మొన్న 2 lakhs, 7 lakhs. ఇక అంటే ఇక ఆ కార్డు నుండి ట్రాన్సాక్షన్ చేసుకున్న లైక్ కార్డు ఉంటే టక్కున అక్కడ గీకేయచ్చు. కానీ ఇక ఇట్లా అయితే అన్న మంచిగా లైక్ మన ట్రాన్సాక్షన్ ఫీజు కూడా లేదు. సో థ్యాంక్ యూ అన్న. ఇట్లా ఎవరైనా ఉంటే మనము ఈజీగా టైంలో హెల్ప్ అవుతారు, ఆ టైంలో అక్కడ వెళ్ళిపోవడం అట్లా. సో ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నా, రూమ్కి వెళ్ళిపోతున్నా. అండ్ అన్న కూడా వెళ్ళిపోతున్నాడు, మధ్యలో వచ్చిండు. థ్యాంక్ యూ అన్న. అండ్ మళ్ళీ కలుద్దాం మనం రేపు ఎల్లుండో. మళ్ళీ తెలుగులతో మీటింగ్ ఉంది ఎల్లుండి. తెలుగు కాదు, ఇండియన్స్ తోటి. తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అందరినీ కలుద్దాం. అండ్ బాయ్ అన్న. ఓకే, పంపిస్తా, మీకు పంపించి. సరే అన్న. వర్షం పడుతుంది. బాయ్ అన్న. సో ఇది. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి పోయి కూరగాయలు తీసుకుంటాం. కూరగాయలు తీసుకొని వండుకుందాం. ఏం కూర వండుకుందాం? చికెన్ వండుకుందాం. చికెన్, ఆనియన్స్ అవన్నీ తీసుకొని వండుకుందాం పదండి. సో ఇప్పుడు అన్ని ఇచ్చిన 5 లక్షలకి వెళ్ళి 30,000 అయిపోయినాయి. అమ్మ 30,000 అయిపోయినాయి. చికెన్ తీసుకున్నా ఒక 4 leg pieces. అండ్ క్యాప్సికమ్ తీసుకున్నా, క్యారెట్ తీసుకున్నా, వాటర్ బాటిల్ 5 liters తీసుకున్నా. అండ్ మష్రూమ్స్ తీసుకున్నా. అండ్ బ్రెడ్స్ తీసుకున్నా 2. రైస్ ఉండవు, చాలా తక్కువ. అండ్ ఇంకేం తీసుకున్నా? వీటి కోసమే దగ్గర 30,000 అయిపోయినాయి. 30,000 అంటే దగ్గర 750 రూపాయలు. అమ్మో, ఖర్చు పెట్టేసినాయి 750 రూపాయలు. మిల్క్ తీసుకున్నా. ఈ 750 రూపాయలు మనకు 2 రోజుల కన్నా మినిమం వస్తుంది. ఇంకా తర్వాత మళ్ళీ తీసుకుంటాము. అండ్ 5 liter వాటర్ క్యాన్, వాటర్ ఫుల్ తాగాలి, బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. అండ్ ఇది మన హాస్టల్ రూమ్. నా బట్టలన్నీ పిండేసిన కానీ ఎండేయలే. సరే ఎండేసిన కానీ అవి ఎండలే. ఎండడు. చరా కల్కి మూవీ చూస్తున్నా. అండ్ అదేవిధంగా ఇగో చికెన్ కర్రీకి అయితే రెడీ చేసుకున్నా. అండ్ ఇక మీరు చూడొచ్చు చికెన్ కూడా బాగానే లైక్ ఈ చికెన్ బాగా ఫ్రోజన్ చికెన్ అన్నట్టు. ఈ విధంగా పెట్టినప్పుడు మనకు వేడి నీళ్ళకి వస్తే పెట్టినప్పుడు మళ్ళీ మామూలుగా చికెన్ ఎట్లున్నానో అట్లా అయిపోద్ది అన్నట్టు. అందుకని అట్లా పెట్టాలి. ఈ వాషింగ్ మిషన్ నడుస్తుంది ఇంకా 44 minutes. అప్పటి వరకు మనము పెట్టుకోవద్దు అది, ఎందుకంటే 2 హెవీ అయిపోయి కరెంట్ పోతుంది, ట్రిప్ అవుతుంది. కాబట్టి 44 minutes వరకు కల్కి మూవీ చేస్తున్నా. ఇట్లుంటుంది మొత్తం. ఇక నేనైతే చికెన్ వండాను, చూపెడతా. ఎంత బాగుంది కదా, సూపర్ ఉంది అసలు చూడడానికి. డిన్నర్ చేసిన కదా ఇంతకుముందు. సో తను వచ్చేసి మంగోలియన్ ఫ్రెండ్. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? నేమ్ నామా. No, actually, she came to Bangalore. You love India? And తను లైక్ కొంచెం సిగ్గుపడుతుంది. తను బెంగళూరు, డార్జిలింగ్, ఉత్తరాఖండ్, ధర్మశాల, రాజస్థాన్ అండ్ ఫర్గెట్. అండ్ శారీ అంటే లైక్ తనకు బొట్టు చాలా ఇష్టం అంట. అండ్ శారీ అండ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషనల్, ఇండియన్ నేచర్ చాలా ఇష్టం. బెంగళూరులో వీళ్ళ ఫ్రెండ్ ఉన్నదంట. ఆ ఫ్రెండ్ మొత్తం ఇండియా మొత్తం తిప్పింది. అండ్ రియల్లీ చాలా లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను మనల్ని అయితే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంది. మెసేజ్ చేస్తే సరే కలుస్తా అని చెప్పేసాను అన్న. చాలా ఫుడ్ కూడా పట్టుకొని వచ్చారు నాకు. నేనైతే చికెన్ డిన్నర్ నేనైతే లైక్ నేను ఒకటి వండినా, బట్ కర్రీ వండినా, బట్ అది చాలా ఉప్పిసం ఉంది. ఉప్పిసం అంటే చాలా ఉప్పు ఎక్కువైపోయింది. బట్ చూద్దాం ఎట్లుంటుందో ఏంటో, ఇది తెలియదు.
what do you like most in India? Wait. Би энтхийн соёл тэгээд ер нь мэдгүй би ерөөс угаасаа л энтгэх дуртай энтхийн дуу хоор тэр соёл тэр хүмүүсийн сайхан сэтгэл бүх юм надад таалагддаг. So I don't know about Indian culture. I like to believe only from channels. I like Indian music and cultures and the kindness of the people. Oh, thank you. Empty name. Do you like sari and bindi? So bindi ఏమంటారు బొట్టుని. సో ఈమె చూడండి నా కోసం ఏమేమి తెచ్చిందో. ఉత్తి చేతులు రాకుండా ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది. రియల్లీ చాలా హ్యాపీ ఇట్లా లైక్ ఇంత ప్రేమగా చూసుకోవడం. అమ్మ ఇదేంత పెద్ద చాక్లెట్ మనం ఏం తినమో. అమ్మ మళ్ళీ ఇదే చాక్లెట్. అమ్మ ఎన్ని డబ్బులు పెట్టిందో తెలియదు కానీ చాలా ప్రేమ. థ్యాంక్ యూ. లైక్ Samba no. Samba No. Baitla. Yeah, baitla antaru. Baitla means thank you. Okay? Baitla. Baina samba no. Do you like to eat? Huh? Do you like to eat? No. Yeah, it's okay. I will. Okay. ఈమె కొంచెం సిగ్గుపడుతుంది అన్నట్టు. సో ఈమె కోసం అయితే నేను చాయ్ చేస్తున్నా. చాయ్ కావాలని అన్నది సడన్గా. సరే చేస్తా అని చెప్పేసాను అన్న. మసాలా టీ అని అన్నది. కానీ ఇంకొకటి ఏంటంటే షుగర్ లేదు. బట్ షుగర్ లేకున్నా కూడా షుగర్లెస్ కాఫీ చాయ్ అనుకోండి. మరి ఎట్లుంటుందో ఏంటో తెలియదు. సో ఈమె వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ లైక్ ఇది ఆమె అక్కడ కొనుక్కున్నదంట. అండ్ ఇక ఇది బుద్ధగయాలు అది ఇగో ఇండియా చూపెట్టండి. ఈమెకి మస్తు ఇష్టం అసలు ఇండియా అంటే. ఆమె మాట్లాడాలనే చెప్తా అంటే ఇట్లా నేను ఇగో ఆమె ఓకే సార్ ఆమె వాళ్ళ యువర్ హోమ్ హౌస్ దట్ దిస్ this is my home. యువర్ హోమ్ వాళ్ళ ఇంట్లో రామోజీ ఫిలిం. I like this my ఇగో ఈమెకి లైక్ ఏంటి పూలు పెట్టుకుంటుంది చూసినావా. మల్లెపూలు అంటే చాలా ఇష్టం అంట. అవి మల్లెపూలు పెట్టుకున్న లైక్ ఆ ఫోటోలు దాని స్మెల్ చాలా ఇష్టం అంటుంది జాస్మిన్ది. అండ్ ఇండియన్ కల్చర్ నటరాజ ఇండియన్ కల్చర్ చాలా ఇష్టం అంట ఆమెకి. నటరాజ స్వామి దగ్గర ఫోటో దిగింది. అండ్ ఇంకా న్యూ ఢిల్లీ. It's in New Delhi. న్యూ ఢిల్లీ అండ్ జైపూరు. ఎక్కడెక్కడికి వెళ్ళిందో రాజస్థాన్లో, ఇంకా చాలా ప్లేసెస్ అయితే తను తిరిగింది అన్నట్టు. అవన్నీ చెప్తుంది తను. నాకు అనిపించింది గ్రేట్ అని చెప్పేసి అనిపించింది. మైసూర్, డార్జిలింగ్, కోల్కతా, జమ్మూ అండ్ కాశ్మీర్, ధర్మశాల అండ్ చాలా ప్లేసెస్. వన్నారపేటై, ఊటీ ఊటీకి పోయింది తను. వాటర్ ఫాల్స్, కొడగు, మడికేరి. కాఫీ ట్రీస్ అవన్నీ ఉంటాయి మడికేరిలో. అండ్ బెంగళూరు వైన్ ఫ్యాక్టరీ, రెడ్ వైన్ ఫ్యాక్టరీ. ఓకే. Your saree photo. Bodh Gaya.
బొద్దుగయ పంజాబ్ డ్రెస్ వేసుకుంది. చుడీదార్ 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 బోధ్గయ. సో ఇది వచ్చేసి బీహార్లో ఉంటుంది బోధ్గయ. ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ వచ్చి బోధ్గయ అయితే విజిట్ చేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి బోధ్గయ బీహార్ది. గ్రేట్. Parnas Ganga, Ganga, Har Har Ganga. హర హర గంగా హర హర మహాదేవ శంభో శంకర. వారణాసి. ఉలంగం అంతవేటి ఉలంగమా Hafta Ulangam, Hafta Bayuti. ఊరిని అమ్మ ఎక్కడ ఊరవుతల మొత్తం లాస్ట్కు వాళ్ళది బయాన్ వాళ్ళకి. Bayuti people Muslim. ముస్లిం. And Mongolia. ఓ కజకిస్తాన్ ముస్లిమ్స్ అండ్ మంగోలియా. Mongolia Muslim. మంగోలియా ముస్లిం. ఓ Bayuti. పైల్గి వచ్చేసి కజకిస్తాన్ బార్డర్ అన్నట్టు. సో మంగోలియన్ లైక్ ముస్లిమ్స్ అటు సైడ్ ఉంటారంట. మంగోలియాలో ముస్లిమ్స్ అంటే ఉన్నారా? అమ్మో అది నాకు తెలియదు. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ అది ఎక్స్ప్లోర్ చేస్తా. ఏం చేస్తాను చూసినా дараагийн аялалд чинь жоохон ч гэсэн нэмэр болов гэж хэлж байгаа шүү. Since I have another hobby, I'm giving you a little extra for your next trip. My hobby is drilling. సో ఈమె లైక్ అరౌండ్ $100 ఇస్తుంది. Oh my God. $100 అంటే మన ఇండియన్ రూపీస్లో 8,400 రూపాయలు. ఓ మై గాడ్. ఈమె కలిసి పక్క పెడితే నాకు $100 ఇస్తున్నారు. $100 USD. ఎందుకు ఇస్తున్నారంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. అక్కడ నుండి మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకోసం ఏమనుకోకుండా తీసుకోండి అని చెప్పేసి అని అన్నది. అసలుకి క్రేజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేమి ఇవ్వాలి మాకి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గివ్ యూ సంథింగ్ బట్ ఐ డోంట్ హ్యావ్ సమ్. యాక్చువల్గా నా దగ్గర ఏం లేవు ఇవ్వడానికి, బట్ నా దగ్గర ఇది ఒక్కటి ఉంది. సో దీన్ని అయితే ఇచ్చిన. అండ్ నిజంగా ఏం లేకుండే నా దగ్గర, బట్ థ్యాంక్ యూ. ఐ లవ్ ఇండియా. సో నా దగ్గర ఏం లేకుండే, అందుకే అదొకటే ఉంది. సో కాబట్టి ఇండియా మ్యాప్ ఇచ్చినాను. ఏం మాట్లాడాలో నాకు అర్థం అవ్వట్లేదు, బట్ ఈజ్ గ్రేట్. సో ఆమె చూడండి, నేను ఇండియాకి వెళ్తా ఇప్పుడు. నా ఐ విల్ గో హోమ్, ఇంటికి వెళ్తా అండ్ పుట్ దిస్ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ టు మై గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ దేవుడి పక్క పంట అయితే మన ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుంటుందంట. బ్యూటిఫుల్ గిఫ్ట్ అండ్ థ్యాంక్ యూ అని చెప్తుంది. రియల్లీ నాకు ఏం లేదు, బట్ అది ఉంది, అది ఇచ్చినాను. థ్యాంక్ యూ. Tomorrow nice food, okay? Yeah. Mongolian. Yeah, sure. Thank you. ఇంకా గుడ్ నైట్ ఫ్రెండ్స్. చూసారా, నా కార్డ్ పోయింది, నా దగ్గర డబ్బులు లేవు, బట్ తను ఎలా వచ్చింది. లైక్ అంత హెల్ప్ చేసింది. అంతే. నేను ఎందుకు ఎవరిని మోసం చేయకుండా, ఎందుకు ఏది డీవియేట్ చేయకుండా, ఎందుకు కల్పించకుండా, లేనిది క్రియేట్ చేయకుండా ఎందుకు ఇలా ఉంటున్నానంటే, నేను ఎప్పుడైతే ఒక మంచిగా ఉంటున్నానో, లైక్ ఎప్పుడైతే న్యాయంగా ఉంటున్నానో, నాకు అది న్యాయం జరుగుతుంది, ఏదో ఒక విషయంలో హెల్ప్ అవుతుంది. నాకు ఇది చాలు, నాకు ఎక్కువ ఏమొద్దు అనుకుని లైక్ ఒక సాధువులాగా బ్రతుకుతున్నా. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.